హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఆ రోజు పండుగ కాబట్టి మా పెద్దమ్మ వచ్చేసరికి అక్కడ పులిహోర కలుపుతున్నారు. అలాగే భక్షాలు అంటే బొబ్బట్లు ఉంటాయి కదా, బొబ్బట్లు కూడా చేశారు. అండ్ దెన్ ఇక్కడ మా పెదనాన్న వచ్చేసరికి నన్నైతే మెయిన్ టెంపుల్కి అయితే తీసుకొని వెళ్తున్నారండి. కానీ స్టాండ్లోనే అంటే ఎక్కడైతే బస్సులు అయ్యి ఆగుతాయో అక్కడే ఆపేశారండి. మొత్తం మేమైతే నడుచుకొని వెళ్ళాం. మళ్ళీ నాకు తెలిసిన కాడికైతే మీకు చెప్తానండి. అమ్మవారి ఘటాలు అంటామన్నమాట. మేమైతే ఉపారం తీస్తారు. ఘటం వచ్చేసరికి నెత్తిన పెట్టుకుంటారు. నెత్తిన పెట్టుకొని ఇంటి దగ్గర నుంచే మొదలవుతారండి. శుభ్రంగా ముఖానికి కాళ్ళకి అన్నిటికీ పసుపు రాసుకొని చక్కగా స్నానం చేసి తలారా ఆ తర్వాత మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ ఇలాగ పండుగ రోజు ఇలా ఘటనైతే తీసుకొని వెళ్తారనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, మగవాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. చాలామంది మొక్కుకుంటారు, లేదంటే మామూలుగా ఎప్పటి నుంచో వచ్చిన ఆచారం కూడా ఉంటుంది కదా, అలాగనమాట. ఇలాగ ఘటానికి కూడా చక్కగా అమ్మవారి లెక్క పూజ చేస్తారు. పూజ చేసి ఇలా ఘటానికి మొత్తం పసుపు కుంకుమ అన్నిటితో బొట్టులు పెట్టి ఆ తర్వాత వేపాకు మండలు కట్టి తర్వాత అందులో ఉపారం తీస్తారనమాట. ఉపారం తీసి అది వచ్చేసరికి అమ్మవారికి తీసుకెళ్తారండి. తెల్లవారే అసలు వెళ్తే గుడి అస్సలు ఖాళీ ఉండదండి. యాక్చువల్గా మేమైతే అక్కడ ఆగిపోయాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ దుకాణాలు అనమాట. దుకాణాలు అంటే షాపులు అనమాట. అంటే ఇప్పుడు చిన్నపిల్లల టాయ్స్ కానీ లేదంటే ఏమన్నా ఇంట్లో వాడుకునే సామాన్లు కానీ ఇంకా వగేరా చిన్న చిన్న షాపులు అన్నీ పెడతారండి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ చూడటానికి అందరూ వస్తారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న ఫ్లవర్ వాజెస్ అని ఇలాగా ఫ్రూట్స్, తర్వాత స్నాక్స్ అండ్ దెన్ ఇంకా ఏమేమో పెడతారండి. చీకులని అవన్నీ ఇవన్నీ చాలా పెడతారనమాట. అండ్ దెన్ ఎర్లీ మార్నింగ్ 3ంటికి మొదలెడతారండి గుడికి వెళ్ళడం అయితే. ఇంకా మార్నింగ్ 11 o'clock 12 వరకు కూడా అస్సలు ఖాళీ ఉండదండి టెంపుల్. పెద్దనాన్న అంటూనే ఉన్నారు, మధ్యాహ్నం వెళ్దాము 2ంటప్పుడు వెళ్తే గుడి ఖాళీగా ఉంటుంది అని. కానీ నేను మాత్రం ఇప్పుడే వెళ్దామని చెప్పేసి 9:30 అప్పుడు వెళ్దామని బయలుదేరామండి. కానీ గుడి దగ్గరికి అసలు వెళ్ళనలేదు. బండ్లన్నీ ఇక్కడే ఆపేస్తున్నారు. నా బండి ఇక్కడ పార్క్ చేసేసారు. పెదనాన్న అదిగోండి వస్తున్నారు కదా నడుచుకొని. ఇంకా నేను పెదనాన్న నయన మేము ముగ్గురు నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఇక్కడి వరకు తెచ్చారు. ఎవరిని మనల్ని? అవును, ఒకసారి వచ్చాను కదా. కాదు, మన ఐస్ క్రీమ్ ఎక్కడి వరకు తీసుకొచ్చారు? ఇక్కడ నుంచి మొన్న అన్న ఐస్ క్రీమ్ అన్నారని పిల్లలు ఇక్కడ వరకు తీసుకొచ్చారట. వీళ్ళిద్దరూ ఎక్కారు. బృందం వెళ్ళలేదు. వీళ్ళిద్దరూ అప్పుడే లైటింగ్ చూసారు కదా. బాగుంది అంటున్నాం. అదే మా పిన్ అండి. యాక్చువల్గా ముందర వెళ్తుంది కదా బ్లూ కలర్ శారీ, మా పిన్ అనమాట. తను గుళ్ళో మెంబర్ అనమాట. అక్కడ చాలా మంది ఉంటారండి మెంబర్స్ అయితే. యాక్చువల్గా అప్పుడే బయటకు వచ్చింది ఇంటికి వెళ్దామని చెప్పేసి మేమైతే అడిగామన్నమాట. కొంచెం వీళ్ళు మెంబర్స్ కాబట్టి వీళ్ళు చెప్తే టెంపుల్లో త్వరగా తీసుకొని వెళ్తారు కదా. చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. అసలు కన్నుల పండుగగా ఉంటుందండి ఈ పండుగ మాత్రం. బాగా ప్రత్యేకమైన పండుగ కదా అది. సంవత్సరానికి ఒక్కసారి జరిగే పండుగ కదా. ఎక్కడెక్కడి నుంచో కూడా ఏ ఊర్ల నుంచో కూడా చాలామంది వస్తారు. చాలామంది మొక్కుకొని కూడా ఉంటారనమాట. మొక్కుకున్న వాళ్ళు కూడా గ్యారెంటీగా వస్తారు. ఇలా ఘటం ఎత్తుతారనమాట. ఎక్కడికో ఉందండి లైన్ అయితే. ఊరు మొదలకు ఉంది యాక్చువల్గా. ఇదిగోండి ఇదే టెంపుల్. మా పిన్ అయితే తీసుకొని వెళ్తుందనమాట మమ్మల్ని. నేనైతే ఇలాగ ఇదిగోండి ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదే. మధ్యాహ్నం 2ంటికి మళ్ళీ మా బావగారు అయితే తీసుకొని వెళ్ళారండి టెంపుల్కి. అప్పుడైతే టెంపుల్ అసలు ఖాళీగా ఉంది. మధ్యాహ్నం 2:30 ఆ టైంకి అన్నం తిన్నాక మళ్ళీ వెళ్ళామా అంటే యాక్చువల్గా ఉదయం ఇప్పుడు పిన్ని తీసుకొని వెళ్తుంది కదా. ఇప్పుడైతే లోపల గర్భగుడిలోకి వెళ్ళడం అవ్వలేదు. అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి పాదాలు ముట్టుకోవడం అవ్వలేదు అనమాట. సో అందుకని చెప్పేసి నేనేం చేశానంటే మళ్ళీ మధ్యాహ్నం అయితే వెళ్ళాను అనమాట. 3ంటికి వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర దండం పెట్టుకున్నాను. అంటే విగ్రహం ఉంటుందండి, అమ్మవారి విగ్రహం. యాక్చువల్గా చాలా నిండుగా కలగా అయితే ఉంటుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా జనాలు అయితే.
నా పోలీసులు కూడా చాలా మంది ఉంటారండి, సెక్యూరిటీ అది కూడా బాగా పెడతారు. అండ్ దెన్ ఎక్కడికక్కడ వాటర్ సప్లై కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఐస్ క్రీమ్స్ మాత్రం కొనుక్కోవాలి. అండ్ దెన్ ప్రసాదం వాటర్ ఇవన్నీ మాత్రం ఫ్రీ అనమాట. ఇదిగోండి ఇదే లోపల టెంపుల్ అనమాట, పెద్ద టెంపుల్ అండి, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. లోపలికి వెళ్ళినప్పుడు వీడియోస్ చేద్దామని ట్రై చేశా కానీ వాళ్ళు అసలు ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని అన్నారు. మామూలు అప్పుడైతే ఏమంటారండి. అదిగోండి లోపల కనిపిస్తుంది కదా విగ్రహం, అదే కిరీటం వరకు కనిపించింది అంతే, ఇంకా తీయనివ్వలేదని చెప్పి. ఇది వచ్చేసరికి ఇంకా ఈవినింగ్ అండి, నేను శారీ అది చేంజ్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను. ఈ కార్డ్ సెట్ అయితే వేసుకున్నాను. అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ 7 o'clock ఆ టైంకి అయితే మేము పండగలోకి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని షాపులు, తర్వాత జెయింట్ వీల్ అవి ఉంటాయి కదా, పిల్లలు ఎక్కేవి ఆడుకునేవి అవన్నీ ఉంటాయి. సో పిల్లలు ఎక్కుతారు కదా సరదాగా అని చెప్పేసి మా మావయ్య అలావిడ శ్రావి అక్క, నేను రతక్క, పిల్లలందరం వెళ్తున్నాం అనమాట. అండ్ దెన్ మా హర్షబాబు అంటే మా అక్క వాళ్ళ బాబు అనమాట. అందరం అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అయితే నేను మొదకనం తల్లి పండగకి అయితే ఉండడం కుదరదండి, ఎందుకంటే ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. హాలిడేస్ అప్పుడు పడుతుంది అనమాట. ఒకసారి అప్పటికే హైదరాబాద్ వచ్చేయడమో, లేదంటే అమ్మ భయం నాన్న, దానికి ఏం సెక్యూరిటీ ఉండదు. ఒక్కొక్కసారి పండగకి వెళ్ళడం కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు అనమాట. నేను చాలా ఏండ్ల తర్వాత మళ్ళీ ఈసారి అయితే మొదకనం తల్లి పండగకి అయితే ఉన్నాను. చాలా 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 హ్యాపీగా అనిపించిందండి నాకైతే, చాలా మంచిగా అనిపించింది. పండగ టైంకి నేను ఊరెళ్ళడం అనేది కొన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ ఉన్నాను కదా, చాలా హ్యాపీగా అనిపించింది. అందరినీ ఇక్కడైతే మేము అందరం జెయింట్ వీల్ ఎక్కుదామని చెప్పేసి ఈ టికెట్ తీసుకొని ఇక్కడైతే నిలబడ్డాం అనమాట లైన్లోని. నాకైతే ఈ జెయింట్ వీల్ చాలా భయం వేసిందండి. ఎందుకో అసలు హైదరాబాద్లో వాటర్ స్లైడ్స్ అని, వైల్డ్ వాటర్స్ అని, తర్వాత వండర్లా అని ఇవన్నీ వెళ్తా, పెద్ద పెద్ద స్లైడ్స్ ఎక్కుతా, కానీ భయం వేయదు. కానీ ఈ జెయింట్ వీల్ మాత్రం ఎందుకు భయం వేసిందో మరి. అసలు సెక్యూరిటీ లేదండి, చూస్తున్నారు కదా, అటు ఇటు కనీసం సేఫ్టీ రాడ్స్ కూడా ఇవ్వలేదు. పడిపోతామేమో అని భయం వేసింది. అది మనం కూర్చున్న ప్లేస్ వచ్చేసరికి జారుతున్నట్టు అయిందన్నమాట. అందుకని చాలా భయం వేసిందండి. స్టార్టింగ్లో కొంచెం పర్వాలేదు అనిపించింది, కానీ తర్వాతకి ఎంత భయం వేసిందంటే ఇంకా నాకైతే వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చిందనమాట. వామిటింగ్స్ అవ్వలేదు అనుకోండి, నాకు కొద్దిగా ఎందుకో తెలియదు, కానీ మా నయన అయితే భయపడలేదు. అలాగే నా ఎదురుగా మా మావయ్య పాప బాబు ఇద్దరు కూర్చున్నారు, వాళ్ళిద్దరూ భయపడలేదు, కానీ నేను మాత్రం భయపడ్డానండి. మా నయన కూడా పెద్దగా భయపడలేదు. నాకైతే కళ్ళం బట్టి నీళ్ళు వచ్చినాయి, అలాగే జారిపోతుంది. ఇదిగో చూస్తున్నారా, మా అక్క కూర్చుంది, ఆ సీట్లు అయితే జారిపోతున్నాయి అనమాట. అండ్ సేఫ్టీకి అటు రాడ్స్ ఇవ్వలేదు, అటువైపు ఇటువైపు అసలు రాడ్స్ ఇవ్వలేదు, మీరే చూడొచ్చు. అండ్ నా సెక్యూరిటీ అయితే అస్సలు లేదండి. నాకైతే అమ్మో ఇలా అయితే కష్టం కదా అని అనుకున్నాను. గట్టిగా పట్టుకోవాలి, మనమైతే చాలా గట్టిగా పట్టుకోవాలి, లేదంటే గ్యారెంటీగా జారి కింద పడతామండి. అది ఏమో తెలీదు, కొంచెం భయంగానే అనిపించింది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను అలాగే మా అక్క పిల్లలు ఇద్దరు, అండ్ దెన్ మా నాయన, మేము నలుగురం ఒక దాంట్లో అయితే కూర్చున్నాము. మా అక్క అలాగే హర్ష ఒక దాంట్లో కూర్చున్నారంటే మా అక్క వాళ్ళ బాబు. ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. బాయ్ బాయ్.